గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే బాలాగారు. నమస్తే. ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త ఏంటంటే క్రిస్మస్ సందర్భంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల లోకేష్కి, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్కి క్రిస్మస్ గిఫ్ట్ పంపించింది. అది తొలిసారిగా, గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరగలేదు. ముఖ్యంగా ఈ యొక్క ఘటనతో ఏపీలో కొంచెం చర్చ జరుగుతూ ఉంది, ఏం జరగబోతుంది ఏంటని. ఏం చెప్తారు? ఒకటి ఇదొక హిస్టారికల్ మిస్టేక్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, గిఫ్ట్ పంపించడం చేయడం క్రిస్మస్ గిఫ్ట్ అనేది కామన్ కానివ్వండి, టార్గెట్ ఓరియంటెడ్గా పంపించడం అనేది ఇట్ ఈస్ నాట్ అన్ హెల్దీ. వై? బికాస్ మనం చేసే పాలిటిక్స్ ఎక్కడ చేస్తాం? ప్రజల మధ్యలో చేస్తాం, రైట్? ప్రజల్లో వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ యొక్క కుటుంబాలు, వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని చేస్తాం. మీ కుటుంబ వ్యవస్థని మీరు సరిగ్గా బిహేవ్ చేయకపోతే అది ఎంతవరకు కరెక్ట్ సొసైటీలో పడుతుంది? ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు అన్నది కామన్గా గొడవలు అనేది ఉంటాయి, ఉండకుండా ఎవరికి ఉండవు. ప్రతి ఇంట్లో ఉంటాయి, మీకుంటాయి, నాకుంటాయి, ఎవ్రీవేర్. బట్ కానీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వడం అనేది కామన్ జరుగుతుంది. అలా అని చెప్పేసి అని ఒక శత్రువుతోనో లేకపోతే ఇంకొకరితోనో వాళ్ళు ఒక సైద్ధాంతికంగా బిహేవ్ చేయడము, వాళ్ళని ఇది చేసుకోవడం అనేది దట్స్ నాట్ రైట్ కాన్సెప్ట్ నన్ను అడిగితే. ఎందుకంటే ఇది ఒక హిస్టారికల్ మిస్టేక్ అని మనం చెప్పుకోవచ్చు. అది కూడా క్రిస్మస్కి పంపించాలనుకున్నప్పుడు అందరికీ పంపించాలి, స్పెసిఫిక్గా టార్గెట్గా ఒకరికని కాకుండా ఆల్ మెంబర్స్ లీడర్స్కి అందరికీ పంపిస్తే అది ఈక్వల్ అయిపోతుంది. సో అది పెద్ద ఇష్యూ అవ్వదు. ఇక్కడ ఏమైపోతుందంటే మీడియాలో ఇప్పుడు మీకు ఒక చర్చ మొదలవుతుంది. మొన్నటికి పీకే వచ్చాడు, ఇప్పుడేమో మళ్ళీ షర్మిల గారు వచ్చారు, రేపు ఆంధ్రాలో ఏం జరగబోతుంది, కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుందంట, లేకపోతే ఇంకో ఈమె డైరెక్ట్గా వస్తుందంట, జగన్మోహన్ రెడ్డికి ఈ లిఫ్ట్ లేకుండా పోయడానికి ఇది అవకాశం ఉందంట, సో అక్కడి నుంచి చీలికలు జరుగుతాయంట. ఇలాంటి రకరకాల కథనాలు వస్తాయి. చాలా సింపుల్. ఇప్పుడు ఒకవేళ ఆవిడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినా ఏమవుతుంది? ప్రభావం ఉండదంటారా? ఏం ప్రభావం ఉంటుంది? కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందో అదే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ పెట్టున్నారు, సీఎం అయి ఉన్నారు. ఇప్పుడు ఈమె రావడం వల్ల రాజశేఖర రెడ్డిని చీలికలు అవుతారా? అంటే ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే బాలాగారు, చూస్తున్నారు మీరు కూడా, జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఎమ్మెల్యేలతో సమావేశం కానివ్వండి, కొంతమంది ఎమ్మెల్యేలని ఈసారి సీటు మీకు ఇవ్వము, కొత్త వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ షర్మిల యొక్క గిఫ్ట్ పంపడం అనేది, పీకే రావడం అనేది ఒక మార్పు అనేది రాదంటారా? సో ఈ పబ్లిక్ ఇక్కడ టూ సైడ్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పబ్లిక్ ఉంటారండి. సైకలాజికల్గా మనము 70 సంవత్సరాల నుంచి చూసేది ఏంటంటే, వెలిఫేర్స్ని చెప్పే ఏ పొలిటికల్ పార్టీ అయినా సొసైటీలో మీకు పాలిటిక్స్ చేసింది మేనిఫెస్టోలో. వెలిఫేర్ అనేది మేనిఫెస్టోలో పెట్టకుండా ఈ రోజు వరకు ఏ పొలిటికల్ పార్టీ అయినా డేర్ చేసిందా? చేయలే. మేనిఫెస్టోలో వెలిఫేర్ అని పెట్టి డెలివరీ చేయని పొలిటికల్ పార్టీలు ఎన్నో ఉన్నాయి, అది ప్రజలు చూశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మీకు వెలిఫేర్స్ని, అంటే అది బ్యాడా గుడ్ అని మనం పక్కన పెడతాం, ఫ్రీ బీస్ అంటారా, లేకపోతే బ్యాడ్ అంటారా, లేకపోతే గుడ్ అంటారా, ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అంటారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది మనం కాసేపు పక్కన పెట్టేస్తే డెలివరీ సిస్టంలో, అంటే హామీలు ఇచ్చిన సిస్టంలో వాళ్ళు ప్రజలకి ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారంటే మెయిన్ ఇదే మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పుకొని వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు రూరల్ ప్రజలే ఎప్పుడైనా కూడా మీకు ఓట్లు వేసేది కూడా గెలిపించేది కూడా, మిగతా వాళ్ళు కాదు. సో అలాంటప్పుడు మీకేమవుతుంది? రూరల్ ఫోకస్ ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ గెలవాలంటే మనకి ఎంత పర్సంటేజ్ కావాలి? 2%. ఎక్కువ కూడా అక్కర్లేదు. ఎందుకంటే 49 మీకు వచ్చినా 49 నాకు వచ్చినా మిగిలేదు 2%లో ఎవరికైతే 2% వస్తుందో 51% ఎవరికి వస్తుందో వాళ్ళ విన్. వెరీ సింపుల్. సో ఆ ఫండమెంటల్ ఫార్ములాలో ఒకసారి మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు, చాలామంది తెలియని విషయం ఏంటంటే, చాలామందికి ఆయనకు ఒక క్లోన్ టీం ఉంది, అది షాడో టీం. ఈ షాడో టీము మీడియాకి కానీ, లేకపోతే చాలామంది ఏమనుకుంటున్నారంటే వాలంటీర్స్ ఏమనుకుంటున్నారు, అసలు వాలంటీర్స్ ఎలక్షన్స్లో పార్టిసిపేషన్ చేయరు. అందరు గ్రహించాల్సిన విషయం. అసలు జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసినంత వరకు వాలంటీర్స్ని ఎలక్షన్స్ టైంలో ఆయన టచ్ చేయడానికి నేను అనుకుంటున్నాను. మరోవైపు షర్మిల గారు కాంగ్రెస్ నుంచి పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న ఊహాగానాలు వస్తున్నాయి. అంటే కాంగ్రెస్ నుంచి ప్రచారం చేస్తే అది జగన్ నుండి మైనసే కదా. కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు కాంగ్రెస్కి ఒక నినాదం కావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ నినాదం తీసుకొని వెళ్తారు? ఫస్ట్ పాయింట్ అనుకుందాం, స్పెషల్ స్టేటస్ కేటగిరీ, ప్రత్యేక హోదా అనే కేటగిరీ తీసుకొని వెళ్తారని అనుకున్నాం. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు వెళ్ళినా ప్రత్యేక హోదా ఎక్కడ ఇంపాక్ట్ పడుతుంది? సెంట్రల్. మేబీ ఎంపీ స్థానాలలో ఒకవేళ వాళ్ళకు వచ్చే సీట్లలో తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ
మీకు విధానసభలో పడే అవకాశాలు ఉన్నాయా? లేదు. ఎందుకు? ప్రజలు కూడా చాలా విఘ్నులు. ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అని చెప్పి వేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అది మాక్సిమం జరుగుతూనే ఉంది. సో కాబట్టి ఎంపీ స్థానాలకు ఏమైనా ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ బట్ మీకు విధానసభ దగ్గర మాత్రము ఇంపాక్ట్ ఎక్కువ లేకుండా పోవచ్చు. అయితే ఇంకోటి, ఇక్కడ 150 వస్తాయి, 175 వస్తుందని మాత్రం కలలమాట. అన్ని రాకపోవచ్చు. బట్ యాంటీ ఇంకంబెన్సీ ఉంది కాబట్టి యాంటీ ఇంకంబెన్సీని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు దాంతో పాటే మీకు సీట్లు కూడా రెడ్యూస్ అవుతాయి. ఆ సీట్లు రెడ్యూస్ ఎంత అవుతాయి ఏంటనేది మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫిబ్రవరిలో కంప్లీట్గా సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనము డిస్కస్ చేసుకోగలుగుతాం తప్ప ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నా కూడా ఓన్లీ ఊహాగానాలో, లేకపోతే ఇల్యూషన్సో, లేకపోతే స్పెక్యులేషన్స్లో వచ్చి ఇన్ఫర్మేషన్ తప్పనిచ్చి ఇప్పుడు షర్మిల గారు వచ్చేసారని చెప్పానో, లేకపోతే ఇంకోటి ఇక్కడ పోటీ చేయకపోవడము, ఇక్కడ జరిగిన కొన్ని పరిణామాలు ఏవైతే ఉన్నాయో అది బ్యాడ్ రిజల్ట్ కింద ఆమెకు ఆల్రెడీ పోర్ట్రేట్ అయిపోయింది. సో ఈ పోర్ట్రేషన్ తీసుకొని ఈరోజు ఆంధ్రాకి వెళ్తే ఏమవుతుంది? కానీ మీరు ఇలా చెప్తాను ఇక్కడ లేకుండా అవుతారు. బాలాగారు ఒక విషయం, ఇప్పుడు చాలా మంది జ్యోతుల చంటిబాబు గారు కానివ్వండి, చాలా మంది వేరే పార్టీ వైపు చూస్తా ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి తమకి సీటు ఇవ్వని నేపథ్యంలో వేరే పార్టీ వెళ్ళాలని ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో షర్మిల గారు కూడా అక్కడ ఏపీ రాజకీయాలు ఎంట్రీ అవ్వడం కానివ్వండి, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన సమయంలో తన పాదయాత్ర చేసిన ఘటన కూడా మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇంపాక్ట్ ఉంటుంది అని కూడా కొంచెం పరిస్థితులు అంటున్నారు. మీరు అన్నట్టు అనుకుందాం, ఒక పాయింట్ ఆఫ్ టైం ఇంపాక్ట్ ఉన్నప్పటికీ కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు ఆవిడ ఇక్కడ పార్టీ పెట్టింది, వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ప్రజలకి నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే రాజకీయాలు చేస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు మీకు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు క్రెడబిలిటీ ఏంటి? క్రెడబిలిటీ కూడా క్వశ్చన్ చేస్తుంది కదా. సరే, ఇప్పుడు ఈమె ప్రొపగండా స్టార్ట్ చేసినప్పుడు మరి అదే వైపు వైసీపీ పార్టీ కూడా, అది కూడా ఒక పార్టీ కదా, మరి వాళ్ళు ప్రొపగండా చేయరా? వాళ్ళు స్టార్ట్ చేయరా? అసలు మీరు తెలంగాణలో పెట్టి పార్టీ పెట్టినా అక్కడే మీరేం చేసుకోలేకపోయారు, మరి మీరు ఇక్కడ ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళు యాంటీగా చేయరా? అప్పుడు వీళ్ళు ఫైర్ అవ్వరా? డెఫినెట్గా జరుగుతుంది. చివరిగా బాలగారు, అంటే అసలు మనం ఒకవేళ ఇదంటే జరగవచ్చు, జరగకపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు షర్మిల గారు కలిసి ప్రచారం చేసి జగన్ పై ఫైట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా మళ్ళీ జగనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే పొరపాటున కానీ షర్మిల గారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు, లేదంటే వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే ప్రజల ఫస్ట్ సింపతి గెయిన్ అవుతుంది. అది ఏ మాత్రము ప్రజాస్వామ్యంలో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారని అనుకోవడం మాత్రం వృధా ప్రయాస. కానీ మన లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా, యువగాల ముగింపు సందర్భంగా భారీగా జనం వచ్చారు. దాంతో కొంచెం జోష్ కూడా వచ్చింది ఆ పార్టీల్లో. పవన్ కళ్యాణ్ గారికి కూడా నాకు తెలిసి భారతదేశంలో ఎవరికి రానంత జనాలు, ఫ్రీగా వచ్చే జనాలు ఎవరికైనా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు, అందులో డౌట్ లేదు. కానీ ఆయనకు పాపం జనాలు వస్తారు. ఓట్లు వేరు, జనాలు రావడం వేరండి. ఎందుకంటే ఓటు మీకు ప్రతి ఒక్క పౌరుడు మీకు ఓటు బ్యాలెట్ దగ్గరికి వెళ్ళి మిషన్లో వేసేంత వరకు కూడా ఎవరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేరు. బికాస్ ఇదంతా కంప్లీట్గా హిడెన్ ఒక బాక్స్. అది ఆ బాక్స్ నుంచి బయటకు వచ్చేంత వరకు కూడా వీ డోంట్ నో. సో ఇక్కడ మనం ఒకటేంటంటే, ఒకవేళ పొర్రపాటున టీడీపీ పార్టీలోకి కానీ షర్మిల గారు వెళ్ళారు అంటే అది చారిత్రాత్మక తప్పే. కలిసి పోటీ చేసినా ఏమైపోతుందంటే మీకు కంప్లీట్గా ప్రజలు తిరస్కరిస్తారు. ఎందుకు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాటర్ని ఆమె ఇండిపెండెంట్గా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ, ఇండివిజువల్గా కూడా యాక్సెప్ట్ చేస్తారేమో కానీ, వాళ్ళతో కలిసి వెళ్తే మాత్రం యాక్సెప్ట్ చేస్తారనే మాత్రము హైలీ ఇంపాసిబుల్. డెఫినెట్గా అది రివర్స్ అవుతుంది. చూద్దాం సార్, రాను కాలం ఏం జరగబోతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.